తండ్రి చనిపోయిన తర్వాత పిండ ప్రదానం చేయాలని చెప్పి ఈ యొక్క దుష్ట చతుష్టయం అంటే దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, మరి శకుని ఈ నలుగురు యొక్క పన్నాగాలతో ధృతరాష్ట్ర మహారాజుని పురిగొలిపి ఆయనకి చెప్పి వీళ్ళని ఏదో రకంగా అక్కడ పంపించి లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టాలని మీ అందరికీ తెలిసిన స్టోరీ సినిమాల్లో చూసేది. అందుకు కాబట్టి అక్కడికి పంపించిన తర్వాత వీళ్ళు అక్కడ ఆ లక్క ఇంట్లో నుంచి బయటపడటానికి అనేక రకమైన మార్గాల ద్వారా బయటపడ్డారు. ఆ తర్వాత వాళ్ళు బ్రాహ్మణ వేషంలో వాళ్ళు గడపడం జరిగింది. గడుపుతా ఆ తర్వాత ఆయన హిడంబిని పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత వేషమార్చి దర్శనం ఇవ్వటం, ఆ తర్వాత పాంచాల దేశానికి పోయి ద్రుపద మహారాజు గారు అప్పుడు ద్రౌపది పుట్టింది. ద్రౌపది వివాహం స్వయంవరం ప్రకటించారు. ఆ స్వయంవరానికి వెళ్ళమని చెప్పి వేషమారి స్వయంగా వాళ్ళకి దర్శనమిచ్చి చెప్పాడు. వీళ్ళు ఆ యొక్క స్వయంవరానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ద్రుపద మహారాజు అనేక రకమైనటువంటి క్షత్రియులు ఏంటంటే వాళ్ళ పద్ధతి ప్రకారం క్షత్రియ కన్య ఎవరైతే విజయుడు ఉంటాడో వాళ్ళకు మనం ఇవ్వాలని చెప్పి వాళ్ళు మత్స్యంత్రాన్ని మనం సినిమాల్లో చూసాం, మన జీవితాల్లో అందరికీ తెలిసిన కథలే. కానీ మన కృష్ణుడు ఎక్కడ పరిచయం అయ్యాడు భారతంలో అనే దానికోసం మనం చెప్పుకోవాలి. ఆయన అలా వచ్చి ఆ మత్స్యంత్రాన్ని మరి దుష్టదుమ్మన్నాడు, ద్రౌపది అన్నగారు అయినటువంటి దుష్టదుమ్మన్నాడు దాన్ని మొత్తం పైన పెట్టే అప్పుడు ద్రుపద రాజ్యంలో ఈ పాండవులు కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు మొట్టమొదట పాండవులు వాళ్ళు దర్శించుకున్న సన్నివేశం మనకు భారతంలో వేషమారిసి అక్కడ పొందుపరిచాడు. ఆ రాజ్యంలో వాళ్ళు తూర్పు వైపున బలరామకృష్ణులు వాళ్ళు కృష్ణవాసీలందరూ కూడా ఆ పక్కన కూర్చొని వాళ్ళు తూర్పు భాగం నుంచి మళ్ళీ కూర్చున్నారు. పాండవులు ఈ వైపు నుండి ఈ వైపున వాళ్ళు పర్వత వైపున కూర్చొని ఉండటం జరిగింది. ఆ విధంగా ఆ యొక్క దాంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు వారి యొక్క విద్యనంతా ప్రదర్శించే దాంట్లో ఎవరూ కూడా ఆ మత్స్యంత్రాన్ని సేధించలేని పరిస్థితి ఏర్పడింది. ఒక కర్ణుడు మాత్రం చేయగలిగేవాడు, కానీ ద్రౌపది అంగీకరించలేదు. దానివల్ల ఆయన నిష్క్రమించడం జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో వీళ్ళు బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళని గుర్తించాడు. వీళ్ళు పాండవులే, మన మేనత్త కొడుకులే, ఆయన అర్జునుడు, ఈయన భీముడు, ఈయన ధర్మరాజు అని ఆయన మనసులో గుర్తించి పక్కనున్నటువంటి వాళ్ళ అన్నగారైనటువంటి బలరాముడికి, అన్నయ్య ఇదిగో వీళ్ళు మన మేనత్త కొడుకులు, పాండవులే, వీళ్ళు చనిపోలేదు, మనం చనిపోయినారని తెలిసింది అప్పుడు. కానీ తర్వాత కొంతమందిని పరిశీలన చేస్తే వాళ్ళు తప్పించుకున్నారని తెలిసింది, కానీ వీళ్ళు బయటపడ్డారు. అందుకని వీళ్ళు పాండవులేనని చెప్పి ఆయనకు అర్థమైన తర్వాత అప్పుడు ఈయన అర్జునుడు లేవటం, ఆ యొక్క మత్స్యంత్రాన్ని ఛేదించడం, ద్రౌపదిని చేపట్టడం, ఆ తర్వాత అక్కడి నుంచి వారు ఆ రాజ్యంలో పశువుల పాక దగ్గర ఉన్నటువంటి ఒక కుమ్మర ఇంట్లో ఉన్నారు వీళ్ళు ఆ పాండవులు. ఆ ఇంటి దగ్గరికి ద్రౌపదిని తీసుకొని రావడం, వీళ్ళు ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ బలరామకృష్ణులు ఇద్దరు వచ్చి ధర్మరాజుతో కాసేపు మాట్లాడి వాళ్ళు పరిచయం చేస్తారు. ఎందుకంటే అప్పుడే మొట్టమొదటి పరిచయాలు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా వాళ్ళ పరిచయాలని ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకొని మంచి గురించి మంచి మర్యాదలు మాట్లాడుకొని కృష్ణ పరమాత్మ బలరాములు ఇద్దరు కూడా వారి యొక్క రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది మొట్టమొదట మహాభారతంలో శ్రీకృష్ణుని యొక్క పరిచయం. ఆ తర్వాత ఆయన మళ్ళీ భారతంలో మనకి ఇది ఆది పర్వంలో జరిగితే మౌలేశ పర్వంలో మన శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క శరీర త్యాగం చేయడం జరిగింది. ఈ మధ్యలో జరిగిన సంఘటనలన్నీ కూడా అద్భుతంగా ధర్మపక్షాన ఆయన వ్యాసమహర్షి, భీష్మ పితామహులు, మహాత్ములందరూ చెప్పింది ఏమిటంటే శ్రీకృష్ణుడు ధర్మస్థాపన లోక రక్షణం అన్న పేరుతో జన్మించాడు. కాబట్టి ఆయనకి నావాడు, నా మతం, నా కులం అనేది ఏమి లేదు. ధర్మం ఎటుంటే అటే కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు ఎటుంటే అటే విజయం ఉంటుంది. కాబట్టి కృష్ణుడు పక్షాన ఎప్పుడు ధర్మం ఉన్న చోటే కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు ఉన్నట్టే జయం ఉంటుంది. కాబట్టి ఆయన మరి కౌరవులు పాండవుల చరిత్ర అంతా ఎవరు అన్నదమ్ములు. పాండురాజు, మరి ధృతరాష్ట్ర మహారాజు, మరి యుధురుడి ముగ్గురు కూడా అన్నదమ్ములే. అయినప్పటికీ మరి ధృతరాష్ట్ర యొక్క సంతానం వారు ఈ పాండవుల మీద అనేక రకమైన అగత్యాలు చేసి ఇవాళ మన అన్నదమ్ములు ఏం జరుగుతుందో అప్పుడు అదేది. కానీ మన చరిత్రలు అంటే ఈ ఇతిహాస చరిత్రం, దీన్ని భారతం, రామాయణం, మనకు అనేక రకమైన గ్రంథాలు ఉన్నాయి. పురాణం అంటే మహిమాన్వితంగా ఉంటుంది, అది చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. కానీ ఇతిహాసం అంటే అర్థం ఏమిటంటే
ఇతి హాసం అంటే ఇక్కడ ఇలా జరిగింది, ఇందులో ఇదిగో ఈ మంచి ఉంది, ఈ చెడు ఉంది, ఈ పాపం ఉంది, ఈ పుణ్యం ఉంది, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, చేస్తే ఇది ఇలా ఉంటావు, అది చేస్తే అలా ఉంటావు, ఇదిగో పాండవులు ఎలా అయ్యారు, కౌరవులు ఎలా అయ్యారు అని చూపించింది. అంటే జరిగిన చరిత్ర మనకు. అందుకనే భారతం చదువు మనం అందులో ప్రవేశించి వెళ్తూ ఉంటే ప్రయాణం ప్రతిదీ మనకి అసలు ఎంత ఒరిజినాలిటీగా ఎట్లా మనం మాట్లాడుకుంటున్నట్టుగా అసలు జరిగిన చరిత్ర కాబట్టి దాంట్లో అంత ప్రాణం ఉన్నది. అందుకే మనకు రామాయణం భారతి రెండు కూడా ఇతిహాస గ్రంథాలు. అవి రెండు జరిగినాయి. రాముడు కృష్ణుడు భూమండలం మీద జన్మించి అద్భుతమైనటువంటి ధర్మానికి నిదర్శనంగా రాముడు, జ్ఞానానికి నిదర్శనంగా శ్రీకృష్ణ పరమాత్మ మానవ జన్మ ఎట్లా ఉద్ధరించాలో, మానవుడు ఎట్లా జీవించాలో, ఎలా ఆదర్శంగా ఉండాలో చూపించేవాడు రాముడు. మానవ జన్మని పరిపూర్ణం చేయాలంటే శ్రీకృష్ణ పరమాత్మే మనకు మార్గదర్శకులుగా ఉన్నారు. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్మ మరి భారతంలో ఆయన యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉంటుందో. ఆయన ఎందుకంటే పాండవులకి ధర్మపక్షం, వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు చేయడం జరిగింది. అయినా దుర్యోధనుడు అనేక రకమైనటువంటి కుతంత్రాలు పన్ని 13 సంవత్సరాలు వాళ్ళు ఎల్లగొట్టిన తర్వాత పోనీ రాజ్యం ఇస్తారా అంటే అప్పుడు రాజ్యం ఇవ్వాల. ఏమి చేయాలి అప్పుడు? అందుకని యుద్ధం తప్పదనిపించింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా ఆయనే నీకు రాయబారానికి బయలుదేరాడు. శ్రీకృష్ణ రాయబారం ఎంత అద్భుతమైన ఘట్టమో, ఎంత గొప్పగా ఉంటుంది ఆ ఘట్టం అంతా. నాటకాల్లో ఎంతో గొప్పగా ప్రదర్శించి మన మహాత్ములు కళాకారులందరూ ఆ యొక్క సన్నివేశాన్ని గొప్పగా చిత్రీకరించారు. ఎందుకంటే శ్రీకృష్ణ రాయబార ఘట్టం అనేది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అది. ఎందుకంటే ఆయన స్వయంగా వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన వెనక మంది మార్గాలు 1000 మంది దాకా వచ్చారు. ఆయనతో పాటు ఆడికాడికి ఇప్పుడు మనవాళ్ళు కనుక టెంట్లు వేసుకొని పాదయాత్రలు చేసినట్టు ముందే ప్రణాళిక ప్రకారం పోయి ఈరోజు ఇక్కడికి వస్తాడు స్వామి అని చెప్పి అక్కడ టెంట్లు వేసి భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసేవాడు. ఆ రకంగా స్వామి ప్రయాణం ఎంత గొప్పగా ఉంటుందంటే వచ్చేటప్పుడు ఇట్లాంటి గ్రామాలు ఎక్కడన్నా కనపడితే గ్రామాలు ఎలా ఉన్నాయి, ఋషులు ఏమైనా తపస్సు చేసుకుంటుంటే మీ తపస్సుకి భంగం ఏం కలగట్లేదు కదా, ఇబ్బంది ఏమీ లేదు కదా, దీన్ని ఎట్లా కొనసాగించాలని అందరిని పరామర్శిస్తూ గౌరవిస్తూ ఆ విధంగా ఆయన ప్రయాణం అంతా కూడా అక్కడి నుంచి వారి యొక్క హస్తినాపురం దాకా సాగింది. వీళ్ళు హస్తినాపురం ముందు వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు మరి రాయబారం వస్తున్నాడని వాళ్ళకి ముందే తెలిసిందిగా. అందుగాటి ధృతరాష్ట్రుడు ఏం చేసిండంటే శ్రీకృష్ణుడు వస్తున్నాడు, శ్రీకృష్ణుడిని మచ్చక చేసుకుంటే కృష్ణుడు మన వైపు ఉంటే కృష్ణుడు చెప్తే ఖచ్చితంగా పాండవులు వింటారు. కాబట్టి ఆయన ప్రణాళిక ఏమిటంటే కృష్ణుడు వచ్చింది ఎప్పుడు 3వ రాయబారిగా. అప్పటికి 2 వచ్చారు రాయబారులు. ఈయన 3వ రాయబారికి వచ్చాడు. తర్వాత ఇంకొకటి జరిగింది. మొత్తం 4 రాయబారం నడిచింది. సంవత్సరం పట్టింది ఈ రాయబారాలు యుద్ధం జరగడానికి మొత్తం. అయితే అప్పుడు ఆ ధృతరాష్ట్రుడు ఏంటంటే ఏం చేసిండు, మొత్తం కూడా ఇక కృష్ణుడికి అన్ని వజ్రాలతో పొదిగినటువంటి కిరీటాలు, బంగారంతో చేసిన రథాలు, గొప్ప గొప్ప కంబళ్ళు, అప్పుడున్నటువంటి ఏదైతే గొప్పగా ఉన్నదో అవి మొత్తం కూడా స్వామికి బహుమతిగా సమర్పించాలి, వీటన్నిటికీ ఆయన లొంగిపోతాడని చెప్పి ఇవన్నీ ఆయన భోజనాలు కూడా మనకి 2 రకాలు పెట్టాలనుకో, ఆయన మనకు కనుక 100 రకాల పెళ్ళిళ్ళలో పెట్టినట్టు అన్ని రకాలు తయారు చేయించండు. ఎంతోమంది పరిచరికలు తయారు చేయించండు. ఎందుకంటే ఏదో రకం ఈయన వశపరచుకోవాలి. ఈయన మన వైపు ఉంటే ఇక నీకు పాండవులు ఖచ్చితంగా ఆయన పాండవులకి కృష్ణుడి చెబితే అంటాడు. కాబట్టి ఆయన మన వైపు ఉంటే మనం చెప్పి మర్యాదలు చేసి వశపరచుకోవాలని చేశాడు. అప్పుడు ఇవన్నీ చేస్తుంటే విదురుడు అడిగాడు, ఎందుకు చేస్తున్నావు మహారాజు ఇవన్నీ? నీ యొక్క స్వార్థము బుద్ధి నాకు కనపడుతున్నది ఇందులో. ఇవన్నీ నువ్వు ఎంత చేసినా కృష్ణుడు అడిగింది, కృష్ణుడు వచ్చిన ఉద్దేశం ఏమిటో అది తెలియకుండా నువ్వు పని నువ్వు సంకల్పం చేసి నువ్వు దాన్ని ఆయనకి కావాల్సింది నువ్వు చేయకుండా నీకు ఇష్టమైనవన్నీ ఆయనకి ఇస్తే ఆయన నీ డబ్బులకో, నీ బంగారానికో, నీ మర్యాదలకో లొంగటాన్ని లొంగేవాడా? అందుకాబట్టి నీ పని వ్యర్థమవుద్ది, విఫలమవుద్ది. కాబట్టి నువ్వు అలా చేయటం అనేది ఏ రకమైన సమంజసం కాదు. నువ్వు కృష్ణుడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడో ఆ ఉద్దేశానికి తగ్గట్టుకు నువ్వు నడుచుకో, నిర్ణయాలు అలా తీసుకో, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. నీవు, నీ కొడుకులు, నువ్వు అందరం బాగుంటామని విదురుడు ఎంత గొప్ప ప్రజ్ఞాశాలు, ఎంత నీతివంతుడు. విదురుడు పాత్ర అంత గొప్పగా ఉంటుంది. అట్లాంటి విదురుడు అనేక రకాలుగా చెప్పినా వినకపోవటం వల్ల సరే వచ్చాడు. ఆయన ఊరు ముందుకి నిలిచి అక్కడ డేరా వేశారు, అక్కడ ఉన్నారు. ఉన్న తర్వాత ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఏమన్నాడంటే ఒక దుర్యోధనుడు తప్ప మొత్తం వెళ్ళండి హస్తినాపురం అందరూ పోయి కృష్ణునికి స్వాగతం పలికి అక్కడి నుంచి తీసుకొని రండి అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళి భీష్మ పితామహుడు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు మొత్తం పెద్దలు చిన్నలు మొత్తం కర్ణుడితో సరే వెళ్ళారు.
వెళ్ళి ఆయనకి అక్కడికే వెళ్ళి ఆయనకి మర్యాదలు చేసి కాళ్ళు కడిగి అంత సత్కారాలని చేసి బ్యాండ్ మేళాలు పెట్టుకొని తీసుకొచ్చారు లోపల. వచ్చిన తర్వాత ఇట్లా వచ్చినట్టే ఆ యొక్క రాజమందిరం బ్రహ్మాండంగా చేశారు. ఆయన కోసం పెద్ద సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. వచ్చాడు, రాగానే అందరిని చూశాడు, పెద్దలందరినీ ఒకసారి అట్లా పలకరించాడు. జస్ట్ 2 నిమిషాలు అట్లా కూర్చున్నాడు. వాళ్ళు ఇచ్చినటువంటి రాగానే మర్యాద ఉంటుందిగా, ఆ గౌరవం వరకు స్వీకరించాడు. లేచి వెంటనే మేనత్త దగ్గరికి వచ్చాడు. కుంతీదేవి అక్కడే ఉన్నది. కుంతీదేవి వీళ్ళు అడుగులకు పోయేటప్పుడు 13 సంవత్సరాలు విదురుని యొక్క ఇంట్లో ఆమె వాళ్ళ దగ్గరే ఆయన దగ్గరే ఉన్నది. అందుకని మేనత్త దగ్గర పోయి కాసేపు మాట్లాడి, మేనత్త దగ్గర కాసేపు ఉన్న తర్వాత ఆ నుంచి తర్వాత విదురుడి దగ్గరికి వచ్చాడు. మళ్ళీ విదురుడి దగ్గరికి వచ్చిన తర్వాత